వెల్కమ్ బ్యాక్. ఇంత నిర్లక్ష్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డదారుల్లో వెళుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? బస్సు ఫిట్నెస్ దగ్గర నుంచి డ్రైవర్ అర్హతల వరకు అన్ని చెక్ చేయాల్సిన అధికారులు ఆఫీసులు వదిలి రోడ్ల మీదకి ఎందుకు రావడం లేదు? ప్రమాదాలు జరిగిన తర్వాత హడావుడి చేసే ఆర్టీఓ ఆఫీసర్లు ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు? అసలు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కాస్త కిల్లర్ ట్రావెల్స్ గా మారడానికి కారణమవుతోంది ఎవరు? ప్రైవేట్ ట్రావెల్స్ అంటే పెళ్లికో, తీర్థయాత్రకో, విహారయాత్రకో వెళ్లడానికి బుక్ చేసుకునే బస్సులు కాస్త చీకటి పడితే ఆర్టీసీ బస్సుల్ని మించిపోయేలా ప్రయాణికుల్ని ఆగి ఆగి మరీ ఎక్కించుకుంటున్నాయి. ఇదేదో ఊరవతల గుట్టుగా జరిగే వ్యవహారం కాదు. నగరం నడిబొడ్డున, ఇంకా చెప్పాలంటే ఆర్టీఐ ఆఫీసుల ముందున్న రోడ్ల మీదే ఆగి మరీ ప్రయాణికుల్ని ఎక్కించుకుంటున్నాయి. మరి ఈ విషయం సదరు అధికార మహాశయులకు తెలియదా అంటే పక్కాగా తెలుసు. ఏ బస్సులు ఏ రూట్లలో ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని వెళ్తాయో వాళ్లకు పక్కాగా తెలుసు. కానీ వాళ్ళు ఏం చెయ్యరు. కనీసం కుర్చీలోంచి కూడా లేవరు. ఆఫీసు వదిలి బయటకు రారు. ఎందుకంటే ఆర్టీఓలో ఎవరికి వెళ్లాల్సిన మామూళ్లు వాళ్లకు వెళ్లిపోతాయి. మొత్తంగా మామూళ్ల మత్తులో అధికారులు, మద్యం మత్తులో డ్రైవర్లు జోగుతుండడం వల్లే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక ప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పుడు అంటే ప్రలోభాలకు లొంగిపోతా ఉన్నారు, రాజకీయ నాయకులకు లొంగిపోతా ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇవాళ పెట్టకుండా కేవలం పడినప్పుడు మాత్రమే కంటితుపు చర్యగా 2 రోజులో 3 రోజుల్లో మేము పట్టుకున్నామని చెప్పి, స్పెషల్గా మేము వెళ్తున్నామని చెప్పి మామూలుగా ఫైన్లు వేసి పట్టుకొని చాలా మందిని మేము సీజ్ చేసినామని చెప్పి పేపర్లో వేయించుకొని పక్కకు పోతా ఉన్నారు. ఇది చాలా దారుణం. ప్రైవేట్ ట్రావెల్స్ లో ఇన్ని దారుణాలకు మూల కారణం ఒకటే, అదే యాజమాన్యాల అత్యాశ. కాసులకు కక్కుర్తి పడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అడుగడుగున అవినీతికి పాల్పడుతున్నాయి. బస్సు కొనడం దగ్గర నుంచే ఈ అవినీతికి శ్రీకారం చుడుతున్నారు. లక్షలు పెట్టి కొనుక్కునే బస్సులకు అదే స్థాయిలో పన్నులు చెల్లించడానికి మనసొప్పక వాటిని అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి వంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అంటే అక్కడ రవాణా పన్నులు ఇక్కడికన్నా చాలా తక్కువగా ఉంటాయి. ఇలా వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించిన బస్సులకు ఏడాదికి ఓ 20,000 పడేస్తే ఆల్ ఇండియా పర్మిట్ వస్తుంది. అంతే, ఒక్కసారి ఆ పర్మిట్ వచ్చిందంటే చాలు, ఇక వాటిని ఇక్కడికి తెచ్చి తిప్పుతారు. నిజానికి ఇలా ఆల్ ఇండియా పర్మిట్ ఇవ్వడం అంటే ఆ రాష్ట్రం నుంచి బయలుదేరి ఏ రాష్ట్రానికైనా వెళ్లొచ్చన్న అనుమతి మాత్రమే. కానీ మనోళ్లు మాత్రం వాటిని తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లోనే తిప్పుతారు. ఇదేంటని అడగకుండా అధికారులకు ముందే ముట్ట చెప్పాల్సింది అప్పగించేస్తారు. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ఇవే పర్మిట్లు పొందాలంటే ప్రతి 3 నెలలకోసారి ఒక్కో సీటుకు సుమారు 4,000 రూపాయల వరకు చెల్లించాలి. అంటే ఒక్కో బస్సుకు కనీసం ఏడాదికి 6-7 లక్షలు చెల్లించాలి. కానీ ఆ డబ్బులు మిగిల్చుకోవడానికి ఇలా ట్యాక్స్ వెసులుబాట్లున్న ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు చేయిస్తారు. నిజానికి ఈ డబ్బంతా రాష్ట్ర ఖజానాకు చేరాలి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల కుట్రలతో ఏటా రవాణా శాఖకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతోంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయ్యి బస్సు రోడ్డెక్కితే చాలు, లెక్క పత్రం లేకుండా ప్రయాణికుల్ని ఎక్కించేసుకుంటున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ లో టికెట్ రేట్లపై కూడా నియంత్రణ ఉండదు. మామూలు రోజుల్లో 500 రూపాయలు ఉండే టికెట్ సంక్రాంతి రోజుల్లో 3,000 వరకు చేరుకుంటుంది. అదేమని అడిగే నాథుడే ఉండడు. ఫిట్నెస్ రెన్యువల్ చేయటం, లేకపోతే పర్మిట్లు ఇవ్వటం, వీటిల్లో రవాణా శాఖ అలసత్వం ఉంది కదా అంటే ఇవి డైరెక్ట్గా ప్రమాదాలకి హేతువు కాదు. ఈ రోజున ప్రమాదాలకు గురవుతున్న వాహనాలు ఫిట్నెస్ పరంగా ఉన్నత ప్రమాణాలతోనే ఉంటాయి. అది రవాణా శాఖ గొప్పతనం కాదు. వాహనాలే ఒక అత్యాధునికమైన వాహనాలు. బండి బాగుంటేనే ప్రయాణికులు ఎక్కుతారు కాబట్టి బండి యజమాని కూడా వాహనాలని కండిషన్లోనూ పెళ్లి కూతురులాగా అలంకరించి మాత్రమే రోడ్డు మీద ఉంచుతాడు. కానీ మిగిలిన వాహనాల్లాగా నా బండికి ఫిట్నెస్ ఉంది కాబట్టి నేను రోడ్డు మీద తీసుకొస్తానంటే ప్యాసింజర్ ఎక్కడు. ఇక బస్సు ప్రమాదాలకు మరో ప్రధాన కారణం బస్సులు కండిషన్లో లేకపోవడమే. కర్ణాటక, ముంబై నగరాల్లో వాడి పారేసిన బస్సులకు కొత్త రంగులేసి ఇక్కడికి తెచ్చి వాటిని కొత్త బస్సులుగా చూపించి తిప్పేస్తున్నారు. ఈ బస్సులు కండిషన్లో ఉన్నాయో లేదో చూడకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. ఇదేదో ఒక్క ప్రైవేట్ ట్రావెల్స్ కే కాదు, ఆఖరికి స్కూల్ బస్సులకు కూడా ఇలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తుండటంతో ముక్కు పచ్చలారని చిన్నారులు అన్యాయంగా బలైపోతున్నారు. 2 రోజుల కిందటే ప్రకాశం జిల్లా అలవలపాడు దగ్గర ఇలాంటి ఫిట్నెస్ స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు పిల్లలంతా గాయాలతో బయటపడ్డారు. లేకపోతే ఎంత దారుణం చూడాల్సొచ్చేది. మరి ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే ప్రజలు ఎందుకు వాటిల్లోనే ప్రయాణిస్తున్నారని అంటారా?
వాళ్లకు వేరే గత్యంతరం లేకనే ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణాలు చేస్తున్నారు. ఆర్టీసీ తగినన్ని సర్వీసులు నడిపితే వాళ్లు ప్రభుత్వ ప్రయాణ సాధనాల్లోనే వెళ్తారు. నిజానికి ప్రైవేట్ ట్రావెల్స్ వల్లనే ఆర్టీసీకి లాభాలు కూడా తగ్గుతున్నాయి. ఒకవేళ ఆర్టీసీలే తగినన్ని సర్వీసులు నడిపితే ప్రజలెవరూ ప్రైవేట్ ట్రావెల్స్ వైపు కన్నెత్తి కూడా చూడరు. మొత్తంగా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఈ రోడ్ టెర్రర్ కి అటు యాజమాన్యాలు, ఇటు శిక్షణ లేని డ్రైవర్లతో పాటు లంచాల ముసుగులో జోగుతున్న అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తతలు కూడా కారణమే.